సో సెక్సువల్ ఆర్గాన్ ఈజ్ ఆల్సో జస్ట్ ఏ మజిల్. ఓకే, అది బోన్ కూడా కాదు, జస్ట్ ఏ మజిల్. ఓకే, సింపుల్. శరీరం అంతా బొక్కలు ఉంటాయి, నరాలు ఉంటాయి, ఆ తర్వాత మిగిలిందంతా 3-4 రకాలుగా మజిల్ ఉంటుంది. మజిల్ అంటే కండ. ఓకే, ఆ కండ 3-4 రకాలు ఉంటుంది. ఒక గుండె ఒకటి సాఫ్ట్ ఉంటుంది, ఒకటి హార్డ్గా ఉంటుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. అట్లా నీ ప్రైవేట్ పార్ట్ కూడా అదొక మజిల్, అంతే, సింపుల్. సో ఇంకోటి డైవోర్స్ కాదు, డౌరీ అంటే ఏమంటారు, వరకట్నం తప్పు అంటారు. అది బలవంతం చేస్తే తప్పు. సెక్స్, శృంగారం తప్పు అంటారు. ఈ రెండు అస్సలు తప్పు కాదు. శృంగారం తప్పు కాదు, డౌరీ తప్పు కాదు. బలవంతం చేస్తే తప్పు అవుతుంది, ఇష్టంతో చేస్తే తప్పు కాదు. అర్థమైందా? శృంగారం లేకపోతే భూమి మీద జీవులు లేవు. భావప్రాప్తి, సుఖప్రాప్తి లేదు. కాబట్టి అది తప్పు కాదు. వాళ్ళకి ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకుండా చేస్తే తప్పు అవుతుంది, సింపుల్. బలవంతం చేస్తాం. డౌరీ కూడా అంతే. డౌరీ అంటే ఏంది? మగవాళ్ళ కుటుంబమైనా ఆడవాళ్ళ కుటుంబమైనా బోత్ సైడ్స్ ఫ్యామిలీస్ వాళ్ళు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఏమీ వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి బోళ్ళు, బోకెలు, లేకపోతే ఆ యొక్క మంచాలు, వాళ్ళకి కొత్త జీవితాన్ని స్టార్ట్ కావడానికి కావాల్సిన వస్తువులు అన్ని బోత్ సైడ్స్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళకి ఇస్తారు. మగవాళ్ళు ఏమి ఇస్తలేరు, అలా డౌరీ ఇస్తలేరు. ఈ కొత్తగా పెళ్ళైన కుటుంబానికి ఓన్లీ ఆడవాళ్ళే డౌరీ ఇస్తుర్రా? మగవాళ్ళు ఏమి ఇస్తలేరా? ఆడపిల్లకి బంగారం పెట్టరా? మగవాళ్ళు ఓకే, కొత్త ఆడవాళ్ళ కాదు, అది మొత్తం ఫ్యామిలీకి, ఆ ఇద్దరు కొత్త జంటకి, కొత్త ఫ్యామిలీకి. ఓకే, ఈ మగవాడి సైడ్ నుంచి ఏమి ఇస్తలేరా? వాళ్ళ ఆస్తులు మొత్తం ఇస్తారు, వాళ్ళ ఇల్లు ఇస్తారు. వానికి A to Z వీళ్ళ దగ్గర ఏమున్నా వానికి వెళ్తుంది. ఒక్కడు ఉంటే, ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే వాని వాట వానికి ఇస్తారు కదా. మగవానికి ఏమి ఇయ్యారా డౌరీలు? ఆడవాళ్ళు ఇచ్చేది కాదు, ఆడవాళ్ళ సైడ్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చేది నేను మాట్లాడతలే. పెళ్ళైనాక మగవాడి యొక్క అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కానీ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు ఈ అబ్బాయికి వీళ్ళు కొత్త జంటకి ఏమి ఇయ్యరా? మరి దాన్ని డౌరీ అనరే? దాన్ని డౌరీ అంటుర్రా? ఇప్పుడు నాకు పెళ్ళైనాక ఇప్పుడు మా ఫాదర్ ఏమైనా సంపాదించినా ఏదైనా ఉన్నా కానీ నాకు ఇయ్యడా? దాన్ని డౌరీ అంటలేం కదా, అది నాది అంటున్నాం కదా. మరి నువ్వు ఓవరికి ఇస్తున్నావు? నీ బిడ్డకే కదా. నీ బరువు బాధ్యతలన్నీ ఇంకొక కుటుంబం మీద అప్పచెప్తున్నావు. 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో పెంచినావు ఈ బిడ్డని. పెంచినాక రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇక నాకు సంబంధం లేదు, ఇంటి పేరు మార్చుకోండి, ఈ పిల్ల నాకు కాదు, ఇక్కడి పిల్ల కాదు, అక్కడి పిల్లని, ఆడపిల్లని అని చెప్తున్నావు. మరి ఆ ఆడపిల్ల మంచిగా ఉండాలి, ఆమె కొత్త జీవితం స్టార్ట్ చేసినప్పుడు నీకు వీలైన కాడికి, ఆమె కొత్త జీవితానికి బతకడానికి కావాల్సిన నీకు వీలైన కాడికి ఇవ్వడం తప్పులేదు కదా. నీ బిడ్డకే ఇస్తున్నావు కదా. నీ బిడ్డ పేరే రాయి, అల్లుని పేరు రాయకు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు రాయకు, వాళ్ళు అమ్ముకుంటారో పీక్తారో అని. నీ బిడ్డ పేరే రాయి. నీ బిడ్డకి నువ్వు ఇచ్చుకోవడానికి ఏముందిరా? వాడు మగవాళ్ళ కుటుంబం, అబ్బాయి వాళ్ళ సైడ్ వాళ్ళు వాళ్ళ కొడుకు ఇచ్చుకుంటారు. నువ్వు నీ బిడ్డకి ఇచ్చుకో, నీకు తోచినంత. అదేదో డౌరీ తప్పు, ఎవరికి తప్పు? నీ బిడ్డ కొత్త జీవితానికి నీకు తోచింది నువ్వు ఇస్తున్నావు, నీకు అఫోర్డబుల్ ఉన్నదాన్ని. తప్పు కాదు కదా. ఐడియల్గా నీ బిడ్డకు కూడా నీ ఆస్తి ఇవ్వాలి. ఐడియల్గా చట్ట ప్రకారం అట్లనే ఉన్నది. మరి నీ చట్ట ప్రకారం ఇవ్వకుండా కానీ అదేదో బోకలకు కూడా వీడు వరకట్నం, 1,00,000 2 లక్షలకు వరకట్నం తప్పు. ఎవరికి తప్పు? నీ బిడ్డకు నువ్వు ఇచ్చుకోవడానికి, నీ బరువు బాధ్యత తొలగించుకోవడానికి. అది నువ్వు లంగపాటు కథలు పడుతున్నావు. వాడు మొత్తం అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వాడు మొత్తం ఆస్తి గీసి అంతా వీళ్ళకి ఇచ్చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళతో పోలిస్తే నువ్వు ఏమిస్తున్నారు వాళ్ళకి? అబ్యూస్. నీ బిడ్డకే ఈ రాయ్యా. వాళ్ళ అల్లుని పేరు మీద ఏం రాయకు, నీ అల్లుని తల్లిదండ్రుల పేరు మీద ఏం రాయకు, నీ బిడ్డ పేరు మీద రాయి. అయిపోయింది. ఇయ్యవు, నువ్వు దొంగ ఉన్నావు. మళ్ళా డౌరీ అడిగినరు, వాళ్ళు మోసం చేసిర్రు. వాళ్ళు ఎందుకు ఇయ్యద్దు? కొత్త నీ బిడ్డకు నువ్వు ఇవ్వడానికి తప్పేముంది? అది నీ పెళ్ళైనాక వాళ్ళు ఏదైనా ఇచ్చినా, నువ్వేదైనా ఇచ్చినా వాళ్ళ కొత్త జంటకే ఉంటుంది. రేపొద్దున విడిపోతే అది కూడా డైవర్స్ ప్రకారం, చట్టాల ప్రకారం ఎవరికి ఎంత వాటర్ రావాలో అంత వస్తుంది. నీ బిడ్డకు నువ్వు ఇవ్వడానికి ఏం పోయిందిరా? మందికి ఇస్తలేవు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇస్తలేవు కదా. దానికి కూడా డౌరీ అంట, డౌరీ రిలేటెడ్ కేసులు అంట. ఎస్, నీతోటి అఫోర్డబుల్ కాకుండా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతుంటే తప్పవుతుంది. నీ ఇష్టంతో నువ్వు ఇయ్యాలి, నువ్వు ఇయ్యాలి. లేకపోతే పెళ్లికి ముందు ఏం మాట్లాడుకున్నారో, కాగితం మీద ఏం రాసుకున్నారో అవి ఇయ్యాలి. నీకు అఫోర్డబుల్ లేకపోతే ముందే చెప్పాలి, నాతోటి కాదు రాయ్యా, నేను ఇవ్వను అని చెప్పాలి.
వాడు అప్పుడు వాడు అయినా సరే వాడు అంగీకరించి ఆ చట్ట ప్రకారం రాసుకొని నువ్వు చేసుకుంటానికి ఇష్టపడితే ఆడ కాగితం మీద రాసుకున్నట్టు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిందే అంతే. ముందు ఒకటి చెప్తా వెనుకోటి చెప్తా కలవదు అట్లా. డౌరీ తప్పు కాదు, ఓకే. వాళ్ళు నువ్వు నిన్ను కావాలని నువ్వు అంగీకరించిన దానికి కూడా కావాలని నేను ఇబ్బంది పెట్టి గుంజుకుంటా అంటే అది తప్పు అవుతుంది. అదర్వైజ్ నీ ఇష్టంతో ఇచ్చినా, నీ అఫోర్డబుల్ని బట్టి ఇచ్చినా, నీకున్న దాన్ని బట్టి ఇచ్చినా నీ బిడ్డకే ఇస్తున్నావు, డౌరీ తప్పు కాదు, ఓకే. అది డౌరీ అనకూడదు, దాన్ని డౌరీ అనకూడదు. నీ బిడ్డకి నీ ఇష్టంతో ఇచ్చే నీ ఇష్టంతో ఇచ్చేది అది ఏదైనా సరే. మా అబ్బాయి వాళ్ళు ఇస్తారు, అమ్మాయి వాళ్ళు కూడా ఇచ్చేవచ్చు. కొత్త జంట కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అనేక అవసరాలు ఉంటాయి, వాళ్ళకి పెద్దగా ఆర్థిక సోర్స్ ఉండదు. కాబట్టి మన ఇష్టంతో ప్రేమతోటి బోత్ సైడ్స్ ఆఫ్ పేరెంట్స్ వాళ్ళకి తోచినంత ఇవ్వడంలో తప్పు లేదు. అట్లా కాకుండా బలవంతం చేసి నీతోటి కాకుండా ఇబ్బంది పెడితే అది తప్పవుతుంది. బలవంతం చేస్తే తప్పవుతుంది. ఇంకోటి మనకి ఇవన్నీ రాసుకుంటాం కానీ చట్ట ప్రకారం మనకి చట్టాలు లేవు కాబట్టి అంటే కోర్టులో చెల్లకపోవచ్చు కానీ బట్ అట్లీస్ట్ ఇది ఒక ఆధారం ఉంటుంది. రేపు కోర్టులో కొట్లాడడానికి, నలుగురు పెద్ద మనుషుల దగ్గర కొట్లాడడానికి, అరే నువ్వే అంగీకరించినావు కదరా అని నలుగురు నోట్లో ఉంచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది యూజ్ అవుతుంది ఈ అగ్రిమెంట్ రాసుకోవడం, ఓకే. కానీ అది ఇంకా చట్ట ప్రకారం దాన్ని శిక్షించడానికి కావాల్సినటువంటి చట్టాలు చేయమని రేవంత్ రెడ్డిని ఆడ ప్రధానమంత్రిని ట్రిపుల్ తలాక్ ఎవడు అడగకున్నా ట్రిపుల్ తలాక్ చేస్తాడు, ఎవడు అడగకున్నా ఈడబ్ల్యూఎస్ చేస్తాడు. మన కొట్లాడినా బీసీ చట్టాలు చేయడు, మహిళా చట్టం ఇంప్లిమెంట్ చేయడు, జనగణన చేయడు, కులగణన చేయడు, ఈ యొక్క కోర్టు మ్యారేజ్ సిస్టమ్ ని చట్టాలు చేయడు. మనం అడగకుండా అవేందుకు చేస్తాడు? ఓట్ల కోసం. లంగా ముండ కొడుకులు తయారయ్యారు. సో కాబట్టి కొట్లాడి ఈ యొక్క మ్యారేజ్ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది. లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ ఈ యొక్క మ్యారేజ్ కానీ, ఓకే. మనకు కొత్త చట్టాలు కావాలి. సో అది వీళ్ళు ప్రియా చౌదరి వీళ్ళందరూ మిగతా అన్ని విషయాలు డిఫరెన్స్ అవుతారు. ఈ విషయం మహిళల విషయంలో మాత్రం అందరు ఏకమవుతారు, ఎవరైనా సరే ఈ మహిళలందరూ. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్, మహిళలు ఒక్కరే బాధితులు ఉన్నారు, పురుషులు కూడా బాధితులు ఉంటారు, ఓకే. కాబట్టి మీరు ఈచ్ కేసును బట్టి అందులో పూర్తి వివరాలు తెలుసుకొని 2 sides వర్షన్ ని ఆధారాలతో మాట్లాడాలి. కానీ డోంట్ టేక్ వన్ సైడ్. తులసి చంద్ గారు, విప్లవ శ్రీ గారు, కృష్ణ కుమారి గారు, లేకపోతే ఇంకో ప్రియా చౌదరి గారు, ఇంకో మహిళా యాక్టివిస్ట్ లో ఎవరైనా సరే, డోంట్ టేక్, మీడియా అయినా సరే, ప్లీజ్ డోంట్ టేక్ వన్ సైడ్. మహిళా సైడ్ తీసుకోకండి. జడ్జిలు అయినా సరే, పోలీసులు అయినా సరే, ప్లీజ్ డోంట్ టేక్ వన్ సైడ్, ఓకే. లిజన్ టు బోత్ వర్షన్స్. రెండు దిక్కుల వినండి, ఈ ఆధారాలు తీసుకోండి. ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి డోంట్ టేక్ వన్ సైడ్. దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్, ఓకే. జస్ట్ బికాజ్ ఆడవాళ్ళు చూడడానికి అందంగా ఉంటారు, వాళ్ళు మాట్లాడితే మంచిగా వినసొంపుగా ఉంటుంది కాబట్టి, లేకపోతే వాళ్ళు అందంగా తయారై రకరకాల డ్రెస్సులు వేసుకొని నెమలి పించం లాగా రకరకాల మంచి చీరలో సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు కన్విన్సింగ్ గా ఒక వాయిస్ మార్చేసి మాడ్యులేషన్ చేసి నీకు నచ్చేటట్టుగా మాట్లాడి, లేకపోతే నీకు స్పెషల్ ఫేవర్ చేస్తా అని వాళ్ళు నిన్నేమన్నా మెస్మరైజ్ చేస్తే అంత మాత్రాన్ని నువ్వు కుంగి వంగిపోతే పురుష సమాజం మొత్తం కలిసి మిమ్మల్ని అందరినీ తంతది పట్టుకొని మళ్ళీ అబ్యూజ్ చేస్తూ అనొద్దు, మళ్ళీ ఇది చేస్తూ అనొద్దు. వానికి ఫ్రస్ట్రేషన్ వచ్చి బలహీనుడికి వానికి ఏం చేయాలో అర్థం కానోడు తాగుతాడు, ఇంకా తిక్కలేసినోడు 4 దెబ్బలు వేస్తాడు. కాబట్టి దాని పూర్వపరాలు, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, పెళ్ళైన కొత్తలో వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు ఎందుకు అయ్యిండు, వాడు అట్లా ఎందుకు తయారయ్యిండు, అవన్నీ ఆలోచించాలి కదా. ఆ సిచ్యువేషన్కి వాడిని ఎవరు తీసుకొచ్చారు? అంత ఇష్టంతో ప్రేమ చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, నీతో కలిసి ఉండాలనుకున్నాడు, ఇవాళ నిన్ను కొట్టే స్థాయికి వచ్చిండు, లేకపోతే నిన్ను చూస్తే అసహించుకునే స్థాయికి వాడిని తీసుకొచ్చినావు అంటే వాడిని ఎంత కాల్చి ఉంటావు? వాడి తల్లిదండ్రులు వద్దన్నా ఏమన్నా కానీ వాడి ఇష్టం, నిన్ను కొట్లాడి ఇష్టంతో చేసుకున్నాడు, ఎందుకు నిన్ను అంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది అంటే వాడిని ఎన్ని రకాలుగా నువ్వు అబ్యూజ్ చేసినావు? ఇవే మీకు వద్దా? ఇవేవి పట్టించుకోరా మీరు? వాడు కొట్టింది ఒకటే చూస్తావా? ఆ కొట్టడ వాడు ఇష్టంతో పెళ్లి చేసుకున్నాడో, ప్రేమ చేసినాడో, కలిసి ఉండాలనుకున్నాడు జీవితాంతం, నిన్ను కొట్టే స్థాయికి వచ్చిందంటే వాడిని ఎంత నువ్వు రాసి రంపాన పెట్టినావు? వాడు కొట్టింది ఒకటే కనిపిస్తుంది, కొట్టింది 4 రోజులకు పోతుంది, కానీ నువ్వు మానసికంగా హింసించింది, వాడిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టింది, అది వాడు చెప్పుకోవాలి. ఐడియల్గా వచ్చి వాడి పర్సనల్ లైఫ్ పబ్లిక్ లో పెట్టడానికి ఇష్టం ఉంటుంది. లేకపోతే మొగోడు బయటకు వచ్చి చెప్తే నువ్వే మొగోడికి రాని వాడినే ఉల్టా అంటారని. సో కాబట్టి అవన్నీ చూడకుండా, ఆ పూర్తి వివరాలు తెలుసుకోకుండా, 2 sides వర్షన్ లేకుండా, ఆధారాలు లేకుండా, డోంట్ బికాజ్ అమ్మాయి అందంగా ఉందో, మంచిగా తీయగా చెప్తుందని, లేకపోతే ఆమె మంచిగా కనపడే డ్రెస్ కనపడని డ్రెస్ వేసుకుంటుందని డోంట్ బ్లైండ్లీ సపోర్ట్. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. మెన్ ఆల్సో హ్యావ్ ఫీలింగ్స్. మగవాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళ లోపల కూడా ప్రాణం ఉంటుంది. వాళ్ళకి కొట్టిన దెబ్బ తగులుతుంది, ఫిజికల్ దెబ్బ తొందర మానుతుంది, మానసిక దెబ్బ అంత తొందర మానది. కాబట్టి ప్లీజ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ద సొసైటీ,
డోంట్ టేక్ వన్ సైడ్. ఓకే, లిజన్ టు బోత్ వర్షన్స్, ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. ఓకే, మంచి మగవాళ్ళు ఉన్నారు, మంచి ఆడవాళ్ళు ఉన్నారు. ఓకే, చెడు ఆడవాళ్ళు ఉన్నారు, చెడు మగవాళ్ళు ఉన్నారు. కాబట్టి జస్ట్ బికాస్ ఒక ప్రైవేట్ ఆర్గాన్ డిఫరెంట్ ఉంది కాబట్టి డోంట్ బ్లైండ్లీ సపోర్ట్ ఉమెన్. సింపుల్. మీ కామెంట్స్ చదువుదాం. మాట్లాడతాం మిత్రులారా. ప్రతి అంశం మీద సమాజంలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడ అభ్యుద్ధి జరుగుతుంది, న్యాయం ఏది ఉంది, దాన్ని ఆలోచించి మాట్లాడతా. ఓకే, న్యాయమే మాట్లాడతా. ఏమున్నది 5 కామెంట్లు చదువుదాం.